నల్లపూసలు. స్త్రీ ఒక సంవత్సర కాలం సంతానాన్ని తన గర్భంలో మోసి మరొక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన పదార్థాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేశారు. వాటిల్లో నల్లపూసలు ఒకటి. ముత్తైదువులు ధరించే ఆభరణాలు వారి దేహంపై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగాను ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి. సకల దేవతల సన్నిధానయుతమైన సకల తీర్థాల సన్నిధానం కలిగిన సౌభాగ్యాలనొసగే తాళి మాంగల్యం ముత్తైదువకు ముఖ్యమైనది. వెనుకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారట. ఈ నల్లపూసలు ఛాతిమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదీగాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం. ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ. మన దేహంలోని ఉష్ణంతో పాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడి పెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయం అవుతుంది. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయ మధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతు భాగంలో సుషుమ్న, మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతు భాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారం అవుతాయి. ఇటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోరాదు. వేరొకరి దృష్టి పడితే మంచిది కాదు. స్త్రీలు నల్లపూసల తాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తోంది. నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా, పవిత్రమైనవిగా భావించడం అనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమైపోయింది. ఇటీవల కాలంలో నల్లపూసల తాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుంది. పూర్వం మంగళసూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నలుపు రంగును పక్కన పెడుతూ వచ్చిన వారు సరాసరి నల్లపూసలను మంగళసూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. వివాహ సమయంలోనే వధువు అత్తింటి వారు ఓ కన్యతో మంగళసూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళసూత్రానికి వధూవరులచే నీలలోహిత గౌరికి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలం పాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది. నాకు వివాహమును, భాగ్యమును, ఆరోగ్యమును, పుత్రలాభమును ప్రసాదించదవుగాక అని ప్రార్థించి నీలలోహిత పూజను చేసి నీలలోహితే బధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతను, పగడముల చేతను కూర్చబడిన సూత్రమును కట్టాలి. నీలలోహిత గౌరిని పూజించడం వలన, ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకు సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటుంది. అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా అవి మంగళసూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది.